హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అసలు కుమార్ ఆంటీ ఏమైపోయారు, కుమార్ ఆంటీ కనిపిస్తలేరు, కుమార్ ఆంటీ స్టాల్స్ కూడా పెట్టట్లేరు అని చెప్పేసి న్యూస్ వస్తా ఉంది. నిజంగా పెట్టట్లేదా? మీరు ఏమయ్యారు? ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు కనిపించట్లేదు అసలు మీరు? అయ్యో అదేం లేదు, పడిపోయాను నేను బండి మీద నుంచి పడిపోతే ఈ చేతికి చెవులో నుంచి బ్లడ్ వచ్చేసింది. కొంచెం నరం అనేది లోపల ఇదైంది, ఆపరేషన్ అయింది. 3 months రెస్ట్ అన్నారు ఈ చేతికి. అందుకోసమని నేను వెళ్ళలేదు. ఇంకా 2 నెలలు ఇంకా రెస్ట్ లోనే ఉన్నాను నేను. వాళ్ళు అదే చేతు తిప్పుతున్నారు, కాకపోతే ఎక్కువ వాళ్ళే ఇది చేస్తున్నారు. నేను ఓన్లీ ఉప్పు కారాలు అన్ని వేస్తాను, అన్ని వాళ్ళే తిప్పుతారు. ఒకవేళ ఇప్పుడు మామూలుగా నేను అక్కడ కూర్చుంటూ ఇది చేస్తే వాళ్ళు చేస్తున్నారు. మాస్టర్ ఎవరు లేరు మాకు, అందరూ ఆయన వాళ్ళే, మా వాళ్ళే. మాస్టర్ అంటే ఎవరు లేరు. అయితే పెడదామని ఆయన ట్రై చేస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ సెట్ అవుతాయో అవ్వో, మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికీ చేయి మారుతుంటేనే కొంచెం తేడా వస్తుంది. అంటే నేను లేకుండా వాళ్ళకి అప్ చెప్తుంటేనే కొంచెం తేడా వస్తుంది. అదొకటి. ఇంకోటి ఇట్లా ఊరు ప్రయాణాలు అంటే ఎక్కువ దేవుడి గుళ్ళకి ఎక్కువ వెళ్తాం. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఇక మేము మన సంక్రాంతికి 10 రోజులు లేము, ఇప్పుడు మళ్ళీ 10 రోజులు లేము. దెబ్బ కూడా తగిలింది అంటున్నారు కదా. ఇది అయిపోయి కూడా ఇప్పుడు దగ్గర 3 నెలలు అయిపోయింది. అందుకే కొంచెం తక్కువ చేశారా కనిపించడం? అవును, అందుకే కనబడలేదు. ఆ మధ్యకాలంలో నా దగ్గరికి ఎవరు వచ్చారు, ఆ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్ వాళ్ళు, కుమార్ ఆంటీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, కుమార్ ఆంటీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీ దగ్గరికి వచ్చే క్రౌడ్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంట అండి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది పాపం. తర్వాత మీ దగ్గరికి రావటం వల్ల మిగతా వాళ్ళ దగ్గరికి పోవట్లేదంట. ఇట్లా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి పోలీసులు వచ్చి మీ దగ్గర క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నారంట. ఇట్లా రకరకాలు చాలా చెప్పారు పాపం వాళ్ళు. ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? అది అంతా భగవంతుడికి తెలుసు, చూసే కస్టమర్స్ కి తెలుసు అది ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను లేనప్పుడు వంటలు ఎలా ఉంటాయో కస్టమర్స్ కి తెలుసు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు, మాకు నైట్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే నైట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా ఫాస్ట్ ఫుడ్ వాళ్ళ లేకపోతే బిర్యానీ అమ్మే వాళ్ళ ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు. అంటే మేము లేనప్పుడు ఖాళీగా ఉంటది కదా ప్లేస్ అని చెప్పి ఇక పెట్టుకుంటాం. అంటే ఖాళీగా ఉంటాం ఎందుకు అని పెట్టుకోమంటాం. అది ఫ్రీనా లేకపోతే మీరేమన్నా ఎవరికైనా పైసలు పే చేయాలి, అది దానికి పైసలు కట్టాలన్నా? లేదు, ఎవరికి కట్టడం అవసరం లేరు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు అంతే. అంతే. ఇంకా అలాగూ ఇదైనప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే నేను ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాపము వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎంతో మంది ఇప్పుడు ఎదిగేవాడు ఉంటే దాని మీద అందరి కళ్ళు, ఇప్పుడు ఒక పొలం ఉంది, చెట్టు ఉంది, ఇప్పుడు దాని మీద ఇరకాపు ఎవరో దాకేందుకు మాకే తోటలు ఉండేవి, బెండ తోటలు అన్నీ మేము కౌలుకు తీసుకుని వేసుకునే వాళ్ళం. కానీ ఆ దేవుడు దయో ఏమో తెలీదు, ఇదిగా అన్నా కానీ మాకు బాగా కాసాయి కాయలు, బెండకాయలు కానీ, దోసకాయలు, బీరకాయలు, అన్ని సొరకాయలు, అట్లా అన్ని మేము పండించుకునేవాళ్ళం. అట్లా మా అమ్మ నాన్న నేను మేము ముగ్గురమే. మళ్ళీ ఇంకా మా తోడు ఒక మనిషిని పెట్టుకునేవాళ్ళం. నేను ఇంకో మనిషి కోసిస్తూ ఫస్ట్ నాన్నకేసి పంపించేవాళ్ళం. తర్వాత ఉన్నాయి వెనకాల ఉన్నాయి అమ్మేసుకుని వెళ్ళేది బజార్కి, రైతు బజార్కి. ఇంకా ఉన్నాయన్నీ చూసుకుని నేను సైకిల్ వేసుకుని గడ్డి మోపు కట్టుకుని ఇంటికి వచ్చి గేదెలను చూసుకుంటూ ఇక గేదెలు పాలు పితుకోవడం, గేదెలు కట్ చేసుకోవడం, ఇంకా ఇట్లా చూసుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళం. అప్పుడు కాయలు ఇదిగా అంటే ఇదేంటి మళ్ళీ మా నాన్న ఓకే ఎక్కువ మందులై కూడా కొట్టేవాళ్ళు కాదు, కానీ ఆర్గానిక్ గానే ఎక్కువ వచ్చాయి, పంట బాగా ఎక్కువ పండేది. మా అన్నయ్యని అలా చదివించగలిగాము అంటే మరి ఆ దేవుడు ఇవ్వబట్టే మేము చదివించగలిగాం. అన్నయ్య ఇంజనీర్ చదివాడు, ఇప్పుడు విదేశాల్లో తిరుగుతున్నాడు. అంటే నేను చదువుకోవడానికి కూడా కారణం ఉంది. అమ్మకి ఆపరేషన్ అయింది, చూసుకునేటోళ్ళు ఎవరూ లేరు. నేను లేటుగా పుట్టాను అమ్మకి. ఫస్ట్ అక్క, అన్నయ్య. అక్కకి నాకు 7 సంవత్సరాలు తేడా, అన్నయ్యకి అట్లా కొంచెం. అన్నయ్యకి నాకు కూడా 6 సంవత్సరాలు, అక్కకి నాకు 8. అప్పుడు కొంచెం దేశం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. ఇంకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం దెబ్బతిని ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళకి నేను సాయంగా ఉండాల్సి వచ్చింది. అట్లా ఇంకా చదువు లేదు. ఇక మరి అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసమని ఇంకా నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ అలా చదువు ఆపేసిన అక్క అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. అక్క అన్నయ్య ఇప్పటికీ బాగా చూసుకుంటారు, అత్తయ్య మామయ్య కూడా అలాగే చూసుకుంటారు. సూపర్. అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు లేరు, వాళ్ళ లేని లోటు కూడా నాకు రానివ్వరు వాళ్ళు. ఇంకా చెప్పినా గానీ వాళ్ళ అభిమానం, నిజంగా అంతమంది అభిమానాన్ని పొందినందుకు నేను నిజంగా ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాను. అందరూ అలా పిలుస్తారు కుమార్ ఆంటీ, కుమార్ ఆంటీ అనుకుంటా కదా. అక్కడ ఆంటీ అంటారు అందరూ, ఇప్పుడు కుమార్ ఆంటీ అంటున్నారు కానీ అంతకు ముందులా దీది, బాబీ, అక్క అట్లా కూడా పిలిచేవాళ్ళ, చిన్నమ్మ, పెద్దమ్మ, అట్లా అందరూ. అంటే ఇప్పుడు కాదు, సొంత మనిషి అన్నట్టు, ఇంట్లో మనిషిలాగానే మా అమ్మ దగ్గర తిన్నట్టే ఉందంట చాలా మంది. మన కాలేజీ పిల్లలు కూడా చాలా మంది
ఇక అంటే అక్కడ నుంచి హాస్టల్కి ఇక్కడ నుంచి రోజు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అదే ఫోన్ చేసి ఒక మనిషి వచ్చి అట్లా 20-30 పార్సల్ అలా తీసుకెళ్ళి అట్లా అన్ని చాలా అట్లా అన్ని నాన్ వెజ్ వెజ్ కూడా ఉంటది కదా మీ దగ్గర వెజ్ నాన్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఏదో మా బాబు చూపించాడు ఒకసారి నాకు వీడియో, మీరు ప్లేట్ లో ఎవరికో పెడుతున్నారు, ఆ బాబు ఏంటమ్మా నీకు బోటియా దా దా చికెన్ కర్రీయా దా అని వేస్తా ఉన్నారు అందులో. అవి వేస్తే ఆ ప్లేట్ తీసుకుని అబ్బాయి పోతున్నాడు. అది చూశాను చిన్న వీడియో మీద క్లిప్. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీ ఫోటోలతో పాటు పెట్టుకున్నారు. ఇది క్యాలెండర్ అనుకోండి కానీ చిరంజీవి గారి, బట్ పవన్ కళ్యాణ్ గారిది పెట్టుకున్నారు ఎందుకు? ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం, ప్రేమ. సినిమాల పరంగా ఇష్టమా, రాజకీయ పరంగా ఇష్టమా, రెండూ ఇష్టమా? రెండు ఇష్టం. చిన్నప్పటి నుంచి అసలు చిరంజీవి గారి ఫ్యాన్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా షిఫ్ట్ అయ్యారు? ఇంకా అంటే ఇక అట్లా వచ్చేస్తుంది ఇంకా రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా బాగా. ఆయన ఏమన్నా అన్నా కానీ నాకు చాలా బాధ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇష్టం చెప్పండి? ఇద్దరు ఇష్టమే. అలా కాదు, ఇద్దరే ఒకళ్ళే కాదు. ఆ చెప్పాలి. లెక్క వస్తే ఒకళ్ళ కాదు, నాకు అందరూ ఇష్టమే. ఒకళ్ళు ఇదని కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన చేసింది అన్నా కూడా నాకు చాలా ఇష్టం, ఆయన అన్నా కూడా. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా బీజేపీ వచ్చినాక కూడా చాలా పరిస్థితులు మారినాయి, చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక ఏదైనా నువ్వు అలా నేను ఇలా ఇదిగా అనుకునే కన్నా అందరం కలిసి చేసుకుంటే భవిష్యత్తు అనేది బాగుంటది నా ఉద్దేశం ప్రకారం. మొత్తానికి ఏ పార్టీని వదలకుండా అందరినీ అలా అని కాదు, నా అభిప్రాయం అది. డిప్లొమాటిక్ గా చెప్పేశారు. నిజంగా అంతేనా? నా అభిప్రాయం అది. మరి నిజంగా కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన కూడా ఉన్నారు 10 సంవత్సరాలు చేశారు ఆయన కూడా, కానీ ఆయన అలా పోయేటప్పటికి చాలా బాధేసింది.